బ్రేకింగ్ ని చూస్తున్నాం. దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. భారీ నష్టాలతో సూచీలు ప్రారంభమయ్యాయి. స్టాక్ మార్కెట్లపై ట్రంప్ సుంకాల ఎఫెక్ట్ పడిందంటున్నారు బిజినెస్ అనలిస్టులు. ప్రస్తుతం 5% మేర భారత స్టాక్ మార్కెట్లో నష్టపోయినట్లుగా తెలుస్తుంది. 3,900 పాయింట్లకు పైగా సెన్సెక్స్ పడిపోయింది. నిఫ్టీ కూడా 1,140 పాయింట్లకు పైగా నష్టంలో ఉంది. బ్యాంకింగ్, ఐటీ, ఫార్మా సహా మౌలిక రంగాల షేర్లు భారీగా పతనమయ్యాయి. ఆసియా మార్కెట్లు కూడా భారీగా పతనమయ్యాయి. 7% పైగా జపాన్ నిక్కీ ఇండెక్స్ పడిపోయింది. నిఫ్టీ 900 పాయింట్ల పతనమయ్యాయి. ట్రంప్ పరస్పర సుంకాలు ప్రకటించడంతో వాల్ స్ట్రీట్లోనూ నష్టాల పరంపర కొనసాగుతుంది. వాణిజ్య లోటు పరిష్కారం కానంత వరకు ఇతర దేశాలతో ఒప్పందం కుదుర్చుకోనని ట్రంప్ తేల్చి చెప్పారు. అంతేకాదు కొన్నిసార్లు ఏదైనా బాగు చేసుకోవాలంటే మందులు వేసుకోవాల్సి ఉంటుందని మార్కెట్ల గురించి ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. రైట్, ఇదే అంశంపైన మనతోటి మాట్లాడడానికి ఫోన్లో అందుబాటులో ఉన్నారు సత్యనారాయణ గారు, బిజినెస్ అనలిస్ట్. సత్యనారాయణ గారు నమస్కారం అండి. సత్యనారాయణ గారు, దేశ స్టాక్ మార్కెట్లో ఒక్కసారిగా కుప్పకూలాయి. భారీ నష్టాలతో సూచీలు ప్రారంభమయ్యాయి. స్టాక్ మార్కెట్లపై ట్రంప్ సుంకాల ఎఫెక్ట్ పడిందంటారా సత్యనారాయణ గారు? అవును, ఖచ్చితంగా ట్రంప్ మొత్తంగా కూడా ఒక అంటే గ్లోబల్ ట్రేడ్ వ్యవస్థని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మొత్తంగా కూడా ప్రపంచ వాణిజ్యాన్ని ఒక గాడిన పెట్టడానికి రకరకాల ఘాట్ ఒప్పందం వచ్చింది. ఆ తర్వాత WTO ఏర్పాటైంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కనుక సుంకాలు తగ్గించుకుంటే అందరికీ ఉపయోగం, ఎగుమతి దిగుమతులు పెరుగుతాయి కాబట్టి ప్రపంచ వాణిజ్యం పెరుగుతుందనే సూత్రాల మీద ఇప్పుడు దాకా సాగుతూ వచ్చింది. దానివల్ల నిజానికి అమెరికా చాలా బెనిఫిట్ పొందింది. ఇప్పుడు అట్లాగే అమెరికాలో ఇప్పుడు దాదాపుగా అమెజాను, ఇది గూగుల్, ఇట్లా మైక్రోసాఫ్ట్ ఇట్లాంటి కంపెనీస్, టెస్లా, ఇవన్నీ కూడా మొత్తం టెక్నాలజీ దిగ్గజాలన్నీ అమెరికాలో తయారైనవి, అమెరికాలో ఇప్పుడు ఏర్పడ్డాయి. నిజానికి అమెరికా నష్టపోయింది ఏం లేదు. ఇప్పుడు అంటే ఒక రకంగా ట్రంప్ మౌఢ్యంతో ఇప్పుడు కూడా డాలరే మొత్తంగా కూడా ప్రపంచవ్యాప్తంగా ఒక అంటే మారకపు కరెన్సీ కింద రాజ్యం వెళ్తుంది. నిజానికి దాంట్లో చాలా లొసుకులు ఉన్నప్పుడు కూడా డాలర్ ని అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు.